అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరియు పురుషులకు అందరికీ కుటుంబాలన్నిటికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి. అదేమిటి అంటే చంద్రన్న కిట్లను అయితే పంచబోతోందండి. ఈ సంక్రాంతికి చంద్రన్న కిట్లను ప్రజలందరికీ అందివ్వాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. తెలుగు వారందరికీ అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగేనండి. ఇలాంటి సంక్రాంతి పండుగ అందరూ ఆహ్లాదంగా జరుపుకోవాలని మన కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందనమాట. ప్రజలందరికీ చంద్రన్న కిట్లను అయితే పంచాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ చంద్రన్న కిట్లలో 9 రకాల వస్తువులు అయితే ఉంటాయండి. ఈ 9 రకాల వస్తువులతో పాటుగా 2 చీరలను అయితే ప్రతి మహిళకు 2 చీరలను అయితే ఇవ్వాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఈ విధంగా మనకు త్వరలోనే సంక్రాంతి లోపుగా ఈ చంద్రన్న కిట్లను అయితే పంచడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ప్రతి మహిళకు 18,000 రూపాయల అకౌంట్లోకి వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దానికి సంబంధించిన వివరాలు ఏంటి అంటే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో ప్రకటించిందండి. ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1,500 రూపాయలు బ్యాంకు ఖాతాలోకి వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం అయితే ప్రయత్నాలు మొదలుపెట్టిందండి. మనకు నెలకు 1,500 రూపాయలు ఇచ్చే కన్నా సంవత్సరానికి ఒకేసారి 18,000 రూపాయలు మహిళల ఖాతాలోనికి వేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని ప్రభుత్వం అయితే భావిస్తోంది. కాబట్టి ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందండి. ఈ సంక్రాంతి తర్వాత మనకు అప్లై చేసుకోవడానికి మహిళలందరికీ అవకాశం అయితే కల్పించబోతున్నారు. మహిళలందరూ ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకొని దాని ఫలితాన్ని అయితే పొందవచ్చు అనమాట. అయితే దీనికి వయసు మాత్రం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య అయితే ఉండాలండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మనం అప్లై చేసుకోవడానికి సచివాలయంలో అప్లై చేసుకోవాలండి. సంక్రాంతి తర్వాత అయితే జియో రిలీజ్ కాబోతోంది. ఇదండి మనకు చంద్రన్న కిట్స్ గురించి లేటెస్ట్ సమాచారం. ఈ చంద్రన్న కిట్లు అయితే సంక్రాంతి లోపు అయితే అందరికీ చేరబోతున్నాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్